సిగ్నల్ బ్రేక్ అవుతుంది. మీరు కొద్దిగా సిగ్నల్లోకి రావడానికి ట్రై చేయండి. జోష్న గారు, ఏంటి నిన్న సభ ఎలా జరిగింది, ఆ కథా కమామిషి ఏంటి? అందరికీ నమస్కారం వర్మ గారు. సభ బ్రహ్మాండంగా జరిగింది. విజువల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి, మీరే ప్లే చేశారు చాలా సందర్భాల్లో. నాకు తెలిసి నిన్నటి నుంచి ప్లే చేస్తూనే ఉన్నారు ఆ విజువల్స్ని కూడా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, సభ ఎందుకు పెట్టారు, ఏం చెప్పలేదు సభలో, ఏంటో ఎలివేషన్స్ ఇచ్చారు తప్పించి ఏం చెప్పలేదు, ఇలాంటి మాటలు ఏవైతే వచ్చాయో, ఒకటండి రాష్ట్ర ప్రజలకి ఇవాళ రోజున ఒక క్లారిటీ ఇవ్వాలి. కాబట్టి అంటే ఏ జెండా, వాట్ వి కాల్, అంటే అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఏ ఇష్యూస్ మీద మేము వెళ్తున్నాం, ఏ రకంగా అంటే మేము పొత్తులోకి ఎందుకు వచ్చాం, అసలు దానికి కారణాలు ఏంటి అనేటువంటిది అయితే, ఎందుకంటే ఇటు తెలుగుదేశం అయినా అటు జనసేన అయినా జవాబుదారీతనంగా ఉన్నామండి మేము. ఏది చేసినా సరే ఇప్పటివరకు ప్రజలకి చెప్పే చేస్తున్నాం. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఒక ఆన్సరబిలిటీ మాకు ఉంది. కాబట్టి నిన్న రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చినాం. ఏం క్లారిటీ ఇచ్చినాం అంటే, అసలు మేము పొత్తులోకి ఎందుకు వచ్చాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఒక రకంగా ఆవేశభరితమైనటువంటి మాటలు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే అసలు ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం ఏ విధంగా ఒక విధ్వంసకరమైనటువంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అనేటువంటి దాని మీద చాలా ఎగ్జాంప్లిఫై చేస్తూ, అంటే ఎగ్జాంపుల్స్తో సహా కోట్ చేస్తూ, మొన్న జరిగినటువంటి కుప్పంలో వీళ్ళు ఏదైతే నీళ్లు వదులుతున్నాం అనేటువంటి ఒక ప్రహసనం చేశారో దానితో సహా ఎగ్జాంప్లిఫై చేస్తూ ఎక్కడికక్కడ చెప్పుకుంటూ వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, చాలా క్లియర్గా ఎవరు ఎవరి వెంట నడవట్లేదండి, ఎవరు ఎవరి వెంట నడవట్లేదు. ఇద్దరం కలిసి నడుస్తున్నాం. రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగు కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇద్దరం కలిసే నడుస్తున్నాం. కాకపోతే నంబర్స్ ఆర్ నంబర్స్ అంతే. అంటే అది దాన్ని మనం కలిసి నడుస్తున్నాం, మీకు సగం వాళ్ళకి సగం ఇలాంటివి కాదు. అకార్డింగ్ టు రేపు పొద్దున ఉన్నటువంటి గెలిచేదాన్ని బట్టి ఎక్కడ ఏ రకంగా మనం గెలవగలుగుతాం, ఏ రకంగా మనం రేపు పొద్దున ఖచ్చితంగా మనం మార్క్ క్రియేట్ చేయగలుగుతాం అనేటువంటి ఒక దీంతో ముందరికి వెళ్తున్నాం. అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు కదా, వామనుడి ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాడు ఆయన. సో ఇలా ఒక అంటే ట్రూగా మాట్లాడాలంటే వర్మ గారు, ఒక మైత్రి కలిసిందండి, ఒక ఇద్దరు యోధుల మధ్య మైత్రి కలిసింది. దాన్ని ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసాం ఖచ్చితంగా అండి. బికాజ్ ఇక్కడ ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు కూడా ఏంటంటే, ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఎందుకు జరగాలి, ఎలా జరగాలి అనేటువంటి దాని మీద అందరూ మాట్లాడుతున్నారు, అందరూ సలహాలు ఇస్తున్నారు, చాలా గొప్ప గొప్ప సలహాలు ఇస్తున్నారు. నేను ఈ పెద్దవాళ్ళని అనట్లేదు, ఇన్ జనరల్గా అటు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అసలు ఏంటి, అసలు ఓట్ ట్రాన్స్ఫరే కాదు ఇట్లా అట్లా అని వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకే చెప్తారు అసలు ఓట్ ట్రాన్స్ఫర్ ఎందుకు జరగాలి, జనసేనకి తెలుగుదేశం శ్రేణులు ఎక్కడ సహకరించాలి, తెలుగుదేశం శ్రేణులకి జనసేన శ్రేణులు ఎక్కడ సహకరించాలి, ఎందుకు సహకరించాలి, కారణాలు ఏంటి, అసలు దాని రీజనింగ్ ఏంటి, అసలు మనం ఇవాళ పొత్తులోకి ఎందుకు వచ్చాం, ఇదైతే మేము మా శ్రేణులకు చెప్పుకోవాలి కదండి, ఖచ్చితంగా చెప్పుకోవాలి కదా. అలానే పెద్దలు ఉన్నారు ఖచ్చితంగా, అటు నేను ఇదివరకు కూడా చెప్పుకున్న వర్మ గారు, మళ్ళీ చెప్తాను, చాలామంది పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సజెషన్స్ ఇస్తారు, చాలామంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. ఎందుకంటే ఎవరి పరిధిలో వాళ్ళు వాళ్ళకు అనిపించినటువంటి మంచిని గురించి వాళ్ళు చెప్తారండి. వాళ్ళు అనుకుంటారు దిస్ ఇస్ వాట్ షుడ్ బి హ్యాపెనింగ్ అని వాళ్ళు అనుకుంటారు, ఆ మంచిని చెప్తారు. కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టాలంటే దాంట్లో ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరండి, ఇరు పార్టీల అధినేతలే కదా అర్థం చేసుకోగలిగినటువంటిది. ఇరు పార్టీల అధినేతలు కూడా దానికి సంబంధించినటువంటి విధంగానే వాళ్ళ కార్యాచరణ అనేటువంటిది ఉంటుంది. అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది నిన్న జరిగిన సభ ద్వారా కొద్దిగా ఇబ్బందికరంగా ఉందేమో, క్లారిటీ లేని పరిస్థితిలో ఉంది నిన్న. అసలు అంటే నేను అదే అంటున్నాను, ఇది ఒక వర్షన్ ఏదైతే ఒక వర్గం వాళ్ళు ఇచ్చేటువంటి వర్షన్ అది. ఎందుకంటున్నానంటే నిన్నటి సభతోటి ఒక్కసారి మీరు జనసేన శ్రేణులతో కానివ్వండి, తెలుగుదేశం శ్రేణులతో కానివ్వండి, అక్కడ కిరణ్ ఉన్నారు, కిరణ్ కూడా చెప్తారు, శ్రేణులతో కానివ్వండి మీరు మాట్లాడితే ద రెస్పెక్ట్ ఫర్ ఈదర్ ఆఫ్ ద లీడర్స్, అటు జనసేన శ్రేణుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఇనుమడింపబడింది, ఇటు తెలుగుదేశం శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద వినండి వర్మ గారు, దెర్ ఈజ్ అ స్మాల్ డిసెంట్. ఇప్పుడు అటు కిరణ్ మాట్లాడినా, నేను మాట్లాడినా, శ్రీనివాస్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా చిన్నపాటి డిసెంట్ అయితే ఉంటుంది కదా. దాన్ని మేము ఫస్ట్ అడ్రస్ చేసుకోవాలి కదా. దాన్ని అడ్రస్ చేసుకుంటూనే ప్రజలకు కూడా మేము చాలా క్లియర్గా చెప్తున్నాం కదా, అసలు ఇవాళ ఎందుకు కలవాల్సి వచ్చింది.